అవకాశం ఆమెకు ఇంతవరకే కలిగించాడని, ఎక్కడున్నా ఆ బాబు సంతోషంగా ఉండాలని కోరుకుంది. 25 సంవత్సరాలు గడిచిన తర్వాత ఆమె కొడుకు కూడా పెద్దవాడవుతాడు. అతను ఒక వ్యాపారస్తుడు. అతను కూడా చాలా మంచివాడు. ఆ మహిళకు ఆరోగ్యం క్షీణించింది. ఆమెకు క్యాన్సర్ ఉందని, ఆమెను నగరంలో ఒక పెద్ద క్యాన్సర్ ఆసుపత్రికి తీసుకెళ్లమని డాక్టర్లు చెబుతారు. అక్కడికి వెళ్తే చాలా డబ్బు ఖర్చవుతుందని, అంత డబ్బు తన దగ్గర లేదని, ఆ ఆసుపత్రికి వద్దని అతని తల్లి చెబుతుంది. కాని అతను ఉన్న ఆస్తంతా అమ్మైనా నిన్ను బ్రతికించుకుంటాను, ఆస్తి పోతే మళ్లీ సంపాదించుకోగలను, కాని తల్లిని కోల్పోతే తిరిగి పొందలేను అని చెప్పి ఆమెను ఆ ఆసుపత్రికి తీసుకెళ్తాడు. కొద్ది రోజులు గడిచిన తర్వాత ఆమెకు క్యాన్సర్ పూర్తిగా తగ్గిపోయింది. ఆమెకు ఒక పెద్ద డాక్టర్ వైద్యం చేశాడు. ఆ ఆసుపత్రిలో ఉన్నన్ని రోజులు ఆ డాక్టర్ ఆమెతో ప్రతిరోజు 2-3 గంటలు మాట్లాడేవాడు. అంత బిజీగా ఉండే డాక్టర్ ఎంతో ఆప్యాయంగా తనతో మాట్లాడటం చూసి ఆ మహిళ ఆశ్చర్యానికి గురైంది. పూర్తిగా క్యాన్సర్ తగ్గిపోయిన తర్వాత ఆసుపత్రిలో బిల్ కట్టాల్సిన సమయం వచ్చింది. ఆ డాక్టర్ ఆమెకు బిల్ పంపించాడు. ఎంత ఖర్చయిందో అని భయపడుతూ ఆమె కొడుకు ఆ బిల్ ఓపెన్ చేశాడు. వెంటనే ఆ మహిళ ఆమె కొడుకు చేతుల నుండి దాన్ని లాక్కుని తెరిచి చూసింది. దాంట్లో రాసినది చూసి ఆమె కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి. ఎంత బిల్ వేశారు అమ్మా అని ఆమె కొడుకు అడగ్గా చూడమని అతనికే ఇచ్చింది. అందులో 25 సంవత్సరాల క్రితం ఒక పిల్లవాడికి ఒక గ్లాసు పాలు ఇంకా తినడానికి లడ్డూలు ఇచ్చి అతని ఆకలి తీర్చి మీరు అప్పుడే బిల్ కట్టారు అని రాసింది. అది చూసి అతను దాని గురించి అడగ్గా ఆ మహిళ 25 సంవత్సరాల క్రితం ఒక బాబుకు ఆమె చేసిన సహాయం గురించి అతనితో చెప్పింది. ఇదంతా గమనిస్తున్న ఆ డాక్టర్ ఆమె దగ్గరకు వచ్చి ఆమె పాదాలకు నమస్కరించాడు. సంతోషంగా ఆమె డాక్టర్ను పైకి లేపి ఆమె గుండెలకు హత్తుకుంది. ఆ ఆసుపత్రిలో ఉన్న వారంతా వారిని చూసి సంతోషించారు. కథ పూర్తయిన తర్వాత కాకి ఇంకా మాట్లాడుతూ, ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 4 విషయాలు గుర్తుపెట్టుకున్నవాడు జీవితంలో ఎప్పటికీ